బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు జూడాల సమ్మె కొనసాగుతోంది. సోమవారం ప్రభుత్వంతో జూడాల చర్చలు అసంపూర్ణంగా ముగియడంతో ఇవాళ కూడా సమ్మెకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోసారి ప్రభుత్వం జూడాలను చర్చలకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆసుపత్రుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు జూడాల సమ్మె కొనసాగుతోంది. సోమవారం ప్రభుత్వంతో జూడాల చర్చలు అసంపూర్ణంగా ముగియడంతో ఇవాళ కూడా సమ్మెకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోసారి ప్రభుత్వం జూడాలను చర్చలకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆసుపత్రుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ కీర్తన. రాష్ట్ర వ్యాప్తంగా జూడో డాక్టర్లు ఏదైతే జూనియర్ డాక్టర్లకు సంబంధించినటువంటి సమ్మె రెండో రోజు కొనసాగుతా ఉంది. ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన డిమాండ్ల నేపథ్యంలో కూడా నిన్న ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్న నేపథ్యంలో కూడా వాటికి అంగీకరించకుండా కంప్లీట్ గా కూడా వాళ్ళ సమస్యలు పూర్తి స్థాయిలో కూడా నెరవేర్చాలంటూ కూడా డిమాండ్ చేస్తూ మరొక రోజు కూడా సమ్మె కొనసాగిస్తా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే వీటిపై పూర్తి స్థాయిలో కూడా చొరవ తీసుకోవాలి. ప్రధానంగా ఇటు నూతన భవనాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదనుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఓవర్ టైం డ్యూటీకి సంబంధించినటువంటి మనీ కావచ్చు, జూడోలకు సంబంధించినటువంటి ప్రత్యేక వేతనం కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి చర్చ కంప్లీట్ గా కూడా సుదీర్ఘంగా కూడా చర్చించాలి. మా యొక్క సమస్యలను వెంటనే నెరవేర్చాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఏదైతే నూతన భవనాలకు సంబంధించి పేషెంట్లకు కూడా సర్జరీ అయినటువంటి పేషెంట్లను కూడా కింద పడుకోబెట్టాల్సిన సిచ్యువేషన్స్ వస్తా ఉన్నాయి. కనీసమైనటువంటి సౌకర్యాలలో కనీసం బెడ్ కూడా లేకపోవడం, ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఏర్పడతా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో కూడా కంప్లీట్ గా నూతన పాత బిల్డింగ్స్ లలో కొంత ఏదైతే డీప్నెస్ లేకపోవడం, ప్రధానంగా అక్కడ టాయిలెట్స్ కావచ్చు, లేదంటే కనీస వసతులు కూడా లేకపోవడం వల్ల పూర్తిగా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. వచ్చేటువంటి రోగులు కూడా చాలా ఇబ్బందులకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కూడా జూడాలకు సంబంధించినటువంటి సమస్య కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే అంతేకాకుండా రోగులకు సంబంధించి వచ్చేటువంటి వాళ్ళు ఏదైతే పేషెంట్స్ తో పాటుగా వచ్చేటువంటి ఏదైతే అటెండర్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా ఇబ్బందులు అయితే తలెత్తుతూ ఉన్నాయి. ప్రధానంగా వాళ్ళు కనీసం కూర్చుందామన్నా కూడా కనీసమైనటువంటి చైర్స్ లేకపోవడం, కంప్లీట్ గా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంటా ఉంది. కంప్లీట్ గా కూడా జూడోలకు సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్స్ ను నెరవేర్చాలంటూ కూడా జూడోలు మరొక రోజు కూడా సమ్మెకు దిగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ వైద్య ఆసుపత్రుల్లో కావచ్చు, అదేవిధంగా మెడికల్ కళాశాలలో కూడా నిరసనలు ఎగసిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అదే నేపథ్యంలో కూడా మరోవైపు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లలో హాస్పిటల్కి వచ్చేటువంటి వాళ్ళకు వైద్య పరీక్షలకు సంబంధించి వైద్యం అందే విధంగా ప్రభుత్వం కూడా అన్ని చొరవలు చేపడతా ఉంది. అంతేకాకుండా డాక్టర్స్ అంతా కూడా 24/7 అందుబాటులో ఉండాలంటూ కూడా ఆ ప్రభుత్వం ముందస్తుగానే చెప్పడం జరుగుతా ఉంది. మరోవైపు మనం చూసుకుంటే జూడాలు కూడా వాళ్ళకి సంబంధించిన సమ్మె కొనసాగిస్తూనే మరోవైపు వాళ్ళకి సంబంధించిన షిఫ్ట్ డ్యూటీస్ కూడా చేస్తూనే ఒకవైపు సమ్మె కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళకు వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి చికిత్సను అందిస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి సమ్మెను కూడా కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంత ఓపీలు కావచ్చు, లేదా ఇతరత్రకు సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే తలెత్తుతున్న నేపథ్యంలో లైక్ కిమ్స్ కావచ్చు, లేదంటే గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, లేదంటే కాకతీయ హాస్పిటల్ కావచ్చు, ఎంజీఎం కావచ్చు, ఇటువంటి హాస్పిటల్ ప్రధాన ఏవైతే ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయో వాళ్ళలో కొంత ఓపీలకు సంబంధించినటువంటి ఇబ్బంది, అదే కాకుండా జనరల్ చెకప్స్ కి సంబంధించి కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం చొరవ తీసుకుంటూ డాక్టర్స్ ను కూడా కంప్లీట్ గా అందుబాటులో ఉండాలంటూ కూడా ముందస్తు సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. నిన్న ఆరోగ్య శాఖ మంత్రితో కూడా భేటీ అయిన నేపథ్యంలో కూడా విఫలంగానే కనిపిస్తా ఉన్నాయి. దీనిపై బట్టి కూడా
స్పందించడం జరిగింది. సీఎం కూడా దీనికి సంబంధించిన రివ్యూ చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరోవైపు ప్రధాన డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్స్తేనే మా డ్యూటీలకు యథావిధిగా వెళ్తామంటూ కూడా జూనియర్ డాక్టర్స్ డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి కీర్తన. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.